ఒకప్పుడు ఆమె జిల్లాలో అడుగు పెట్టిందంటే చాలు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చినట్లు హడావిడి చేసేవారు. వేలాది మంది చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఏమైందో కానీ ఆమె అదే జిల్లాకు వచ్చినా కనీసం పలకరించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దాదాపు అందరూ దూరంగా ఉన్నారు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎందుకు కలవడం లేదు? ఇంతకు ఎవరి కథ ఇది? ఎవరి నాయకురాలు? ఏంటి రాజకీయం? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. కొత్త పార్టీ పెడతారా? తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా లీకైంది? కేసీఆర్ చుట్టూ సైతాన్లు ఉన్నారంటూ కామెంట్. ఈ నేపథ్యంలో ఆమె 3 రోజుల పాటు తన మెట్టింటి జిల్లా నిజామాబాద్లో పర్యటించారు. ఆలయాలు, కుటుంబాల పరామర్శలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ గతంలో జరిగినట్లు హడావుడి మాత్రం ఎక్కడా లేదు. గులాబీ పార్టీ శ్రేణులంతా మౌనవ్రతం పాటిస్తున్నారు. కవిత పర్యటనకు పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలంతా దాదాపు దూరంగా ఉన్నారు. పార్టీ ఆదేశాలే కారణమా, లేక ఇంకేదైనా రాజకీయ మర్మముందా? గులాబీ పార్టీలో ప్రధానంగా కేసీఆర్ కుటుంబంలో కొన్నాళ్లుగా నెలకొన్న ఆధిపత్య పోరు ఇటీవల కవిత లేఖతో బయటపడింది. ఆమె తన తండ్రికి రహస్యంగా రాసిన లేఖ బయటకు రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కేటీఆర్, కవిత మధ్య పూడ్చలేనంత అగాధం పెరిగిపోయిందని వారి వ్యాఖ్యలు తేటతెల్లం చేశాయి. పైగా తన సోదరుడు కేటీఆర్తో పాటు హరీష్ రావు పైన ఆమె పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు. అంతెందుకు, తన తండ్రిని సైతం వివాదాల్లోకి లాగారు. ఇన్నాళ్లు ఏకఛత్రాధిపత్యంతో పార్టీని ఏలిన కేసీఆర్ తన కుటుంబంలో తలెత్తిన వివాదంతో మనస్తాపానికి గురైనట్లు కనిపిస్తోంది. ఈ వివాదాల మధ్య పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు వచ్చాయని సమాచారం. కవిత పర్యటనలో పాల్గొనొద్దు, స్పందించకండి అన్న ఆదేశాలే గులాబీ శ్రేణులు కవిత వెంట వెళ్లకపోవడానికి ప్రధాన కారణమంటూ ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కుటుంబంలోనే శకనాలు మొదలయ్యాయా? కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్, హరీష్ రావు తండ్రి కేసీఆర్ పేర్లు ఎత్తకుండానే చేసిన విమర్శలు పార్టీలో అంతర్గతంగా గొడవలు బయటపడి దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ దేవుడంటూ కవిత జాగృతిని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ధర్నా కూడా నిర్వహించారు. అనంతరం నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కవిత పర్యటించారు. కానీ హైదరాబాద్ ధర్నాలో కానీ, నిజామాబాద్ పర్యటనలో కానీ ఎక్కడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనలేదు. అసలు గులాబీ జెండాలే కనబడలేదు. ఒకప్పుడు కవిత ఎప్పుడు బయటకొచ్చినా భారీ బీభత్సంగా తరలివచ్చే జనాలు, నేతలు ఈసారి మాత్రం మొహం చాటేయడం వింతగా కనిపించింది. అయితే ఖిల్లా జైలు సందర్శన సమయంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ మాత్రం కవిత వెంట కనిపించారు. మిగతా వారెవరూ అసలు పట్టించుకోనే లేదు. కవిత పర్యటన ఏమాత్రం హడావిడి లేకుండా సాగిపోవడం చర్చకు దారితీసింది. ఇంతకాలం కవిత అంటే పిచ్చి అభిమానం చూపిన ఇందూరు జిల్లా గులాబీ శ్రేణులు ఇప్పుడు ఆమె మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం పక్కన కూడా నిలబడేందుకు ముందుకు రాలేదు. రానున్న రోజుల్లో కవిత పునః ప్రవేశానికి ప్రజల్లో సపోర్టు లభిస్తుందా, లేక ఆమెపై కేడర్ భరోసా కోల్పోయిందా? పార్టీలో గ్యాప్ పెరుగుతోందా? ఈ రాజకీయ డ్రామాలో నెక్స్ట్ టర్న్ ఏంటనేది వేచి చూడాలి.